గుంటూరుకి ఫేమస్ మాల్పూరియో మిర్చి బజ్జియో కాదు, ఈ మండే ఎండలే. దిస్ సమ్మర్ సీజన్ మీరు ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలో, మీ ఓరల్ హెల్త్ అండ్ మీ ఓవరాల్ హెల్త్ని కాపాడుకునే టిప్స్ ఈ వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హైడ్రేషన్ అని చెప్పి మనం చేసే పనులు ఏంటో తెలుసా? రోడ్ మీద వెళ్తుంటే గబాలన గోళీ సోడా తాగటము, లేకపోతే ఆ సుగంధ సోడా అని ఉంటుంది అది తాగటం, లేకపోతే వెంటనే ఈ స్ప్రైటో కోకో సోడా అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం మనకు తెలియకుండానే ఈ ఎండాకాలంలో. సో వీలైనంత వరకు రెస్ట్రిక్ట్ చేయండి. సోడా అనేది ఏం చేస్తుందంటే మీరు ఎప్పుడైతే తాగుతారో మీ పైన ఎనామిల్ పొరని అది స్లోగా తగ్గిస్తూ పోతుంది. సో ఈవెన్చువల్లీ మీకు పైన ఎనామిల్ పొర తగ్గినప్పుడు మీకు సెన్సిటివిటీ ఇష్యూస్ అనేవి ఇప్పుడు బయటపడవు, కానీ తర్వాత క్రమేణా ఒక 2-3 months తర్వాత బయటపడుతుంది. సో రెడ్యూస్ సోడా ఇంటేక్. సెకండ్ థింగ్ ఇస్ ఐస్ క్రీమ్స్. ఎవరికి ఇష్టం లేదు ఐస్ క్రీమ్స్? చంటి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఐస్ క్రీమ్స్ ఇష్టం. తెలియకుండానే ఎక్కువ తినేస్తూ ఉంటాం ఈ ఎండాకాలంలో. దీనికి ఒక మంచి ఆల్టర్నేటివ్ చెప్పనా? ఏవో కాదండి, మన తాటి ముంజలు. సో తాటి ముంజల్లో కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, మినిమల్ షుగర్ ఉంటుంది, అండ్ తినేటప్పుడు కూడా మనకి బాడీలో కావాల్సిన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని కూడా చేస్తుంది. ఆల్సో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ బాడీ ఓవరాల్ గట్ హెల్త్ అండ్ ఈవెన్ యువర్ ఓరల్ హెల్త్. సో ప్లీజ్ రీప్లేస్ యువర్ ఐస్ క్రీమ్స్ విత్ ఐస్ యాపిల్. తెలిసింది కదా ఎలాంటి టిప్స్ తీసుకోవాలో ఈ ఎండాకాలంలో మీరు హెల్తీగా ఉండటానికి. సో ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.